హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇది ముఖ్యంగా చలికాలం గురించి అని చెప్పొచ్చు. వేడి నీరు చాలా మంచిది, అంటే గోరువెచ్చని నీరు. అయితే చలికాలంలో వేడి మంచిదని, మరీ హై టెంపరేచర్ లో ఉన్న వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల కోలుకోలేని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే చలికాలంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ళ నొప్పులు మరియు మలంలో నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు వేడి నీటిని తాగి శరీరాన్ని వేడి చేస్తారు. గోరువెచ్చని నీరు తాగడం నిజంగా మీ ఆరోగ్యానికి మంచిది. అయితే మీరు ఎక్కువగా వేడి నీరు తాగితే మీ ప్రయోజనాలకు బదులుగా నష్టాలను చవిచూస్తారు. ఎందుకంటే హై టెంపరేచర్ ఉన్న వాటర్ ని బాడీ తట్టుకోలేదు కాబట్టి. చలికాలంలో వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీరు కడుపు ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది ఉబ్బరం మరియు కడుపులో యాసిడ్ సమస్యను పెంచుతుంది. అదనంగా మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది. జీర్ణ సమస్యలను నివారించడానికి శీతాకాలంలో వేడి నీటిని ఎక్కువగా తాగడం మానుకోండి. కానీ గోరువెచ్చని నీరు చాలా మంచిది. ఇక డీహైడ్రేషన్ విషయానికి వస్తే, వేడి నీటిని తాగడం వల్ల సాధారణంగా మీ శరీరంలో డీహైడ్రేట్ అవుతుంది. అయితే నిజానికి చలికాలంలో ప్రజలు ఎక్కువగా నీటిని తాగరు. అయితే ఇది మీ శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ లక్షణాలు తీవ్రమవుతాయి. అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వేడి నీటిని ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువగా వేడి నీటిని తాగితే అది మీ మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కానీ మన కిడ్నీలు చల్లటి నీటిని మాత్రమే ఫిల్టర్ చేస్తాయి. మీరు ఎక్కువగా వేడి నీటిని తాగితే మీ మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేయలేవు. అంతేకాకుండా గొంతు నొప్పి సమస్య కూడా వస్తుంది. చలికాలంలో గొంతు నొప్పి సర్వసాధారణం. ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి నిన్ను నిరోధిస్తుంది. అయితే చల్లని కాలంలో ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల మీ గొంతు దెబ్బతింటుంది. అల్సర్ సమస్యలు వస్తాయి, అంటే నోటు పగులుతుంది అన్నమాట. సో నిద్ర రుగ్మత గురించి చూసుకుంటే, రాత్రిపూట ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన వస్తుంది. దీని అర్థం మీరు రాత్రిపూట నిద్రపోవలసిన అవసరం లేదు. అందుకే రాత్రిపూట వేడి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. మళ్ళీ మెలకువ వస్తే నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా మంచిది. ఈ అన్నింటి కారణానికి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, ఎక్కువగా వేడి నీరు తాగాలి అన్న ఉద్దేశంతో హై టెంపరేచర్ ఉన్న వాటర్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు చలికాలంలో. కానీ గోరువెచ్చని నీరే మనకు మంచి చేస్తుంది. అంతే తప్ప వేడి నీళ్లు, అంటే ఎక్కువగా హై టెంపరేచర్ ఉన్న వాటర్ ని తాగడం వల్ల మనకు ప్రయోజనాలు కాకుండా దుష్ప్రయోజనాలు జరుగుతాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి గోరువెచ్చని నీళ్ళను తాగండి. చలికాలంలో వేడి నీళ్ళ కంటే కూడా గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. మన బాడీకి కూడా చాలా వరకు డీహైడ్రేట్ అవ్వకుండా, బాడీని కూల్ టెంపరేచర్ కి వెళ్లకుండా ఒక సర్టెన్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చలికాలంలో మన హెల్త్ కి, అలాగే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే త్రాగడానికి ప్రిఫర్ చేయండి. కానీ హై టెంపరేచర్ ఉన్న వాటర్ ని తాగడానికి ప్రిఫర్ చెయ్యకండి.